హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లేటెస్ట్గా మీకు ఒక జాబ్ అంటే కాంట్రాక్ట్ బేస్కి సంబంధించి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఈ యూనిట్ ఆఫ్ యంత్రా ఇండియన్ లిమిటెడ్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. పోస్ట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన పోస్ట్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఆర్డినరీ ఫ్యాక్టరీ జబల్పూర్ అంటే ఎంపీ నుంచి ది ప్రొడక్షన్ ఆఫ్ యూనిట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ యంత్రా ఇండియన్ లిమిటెడ్ నుంచి అయితే అనే కంపెనీ నుంచి మనకు డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫార్మ్డ్ బై ట్రాన్స్ఫర్మింగ్ 8 ప్రొడక్షన్స్ యూనిట్స్ అండ్ 5 నాన్ ప్రొడక్షన్ యూనిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో వచ్చరికి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే తెలుసుకుందాం. పోస్ట్ నేమ్ వచ్చేసరికి లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన పోస్ట్ అనమాట. శాలరీ వచ్చేసరికి 45,000 మంత్లీ అయితే మీకు 45,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసరికి ఆన్ ఫుల్ టైమ్ కాంట్రాక్టువల్ బేసిస్, అంటే ఇన్ని సంవత్సరాలు ఏం లేదు, ఫుల్ టైం అయితే కాంట్రాక్ట్ బేస్ అయితే జాబ్ అయితే ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం 45 ఇయర్స్ నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ ప్లేస్ ఆఫ్ యూనిట్ వచ్చేసరికి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జబల్పూర్ అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసరికి 2 ఇయర్స్ అయితే మనకు 1 ఇయర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఓఎఫ్జే, అంటే మనకు 2 ఇయర్స్ అయితే కాంట్రాక్ట్ బేస్కి సంబంధించి ఉంటుందన్నమాట. దాంతోపాటు అన్సాటిస్ఫై అంటే మీరు జాబ్ మంచిగా చేస్తున్నట్లయితే మీ కాంట్రాక్ట్ అయితే ఇంకా పెరుగుతుంది. లేదా మీరు అన్సాటిస్ఫై ఉంటే ఇంకా 2 ఇయర్స్ తర్వాత అయితే తీసేస్తారనమాట. టోటల్ ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి టోటల్ కాన్సిలిడేటెడ్ మంత్లీ ఎన్విలోన్మెంట్ ఆఫ్ 45,000, అంటే మీకు శాలరీ వచ్చేసరికి మంత్లీ 45,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇదైతే ఫిక్స్డ్ అనమాట, అలా తగ్గడం పెరగడం అయితే ఉండదు. నెలకి వచ్చేసరికి 45,000 అయితే మీరు శాలరీ గెయిన్ చేసుకోవచ్చు. దాంతోపాటు నో అదర్ అలవెన్స్, ఎలాంటి అలవెన్స్ అయితే ఉండవన్నమాట. అకామిడేషన్ వచ్చేసరికి సూటబుల్ అకామిడేషన్ షెల్ బి ప్రొవైడెడ్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ అండ్ ఎక్స్టెండ్ కండిషన్స్ యాజ్ అప్లికబుల్, అంటే వాళ్ళకు కొన్ని కండిషన్స్ అయితే అప్లికబుల్ అవుతాయంట. సూటబుల్ అకామిడేషన్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసింటే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. డిగ్రీ ఆర్ డిప్లొమా ఏదైనా పర్లేదు, అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు హిందీ గురించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మినిమమ్స్ 27 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 45 ఇయర్స్, అంటే ఈ నోటిఫికేషన్కి ఎండ్ అయ్యే లోపు 27 సంవత్సరాల నుంచి, అంటే స్టార్టింగ్ అనమాట 27 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 45 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ది క్లోజింగ్ డేట్ షెల్ బి 21 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లిషింగ్, అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు అంటే నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి 21 రోజులు అయితే వ్యాలిడేషన్ అయితే ఉంటుందన్నమాట. 27 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు మధ్య వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా నేషనాలిటీ వచ్చేసరికి కండిషన్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి జబల్పూర్ అనమాట, మధ్యప్రదేశ్ జబల్పూర్లో అయితే మనకు ఈ పోస్టింగ్ సంబంధించి ఉంటుంది. వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి వర్కింగ్ అవర్స్ విల్ బీ యాజ్ పార్ట్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జబల్పూర్, అంటే ఆ ఫ్యాక్టరీకి సంబంధించి వర్కింగ్ అవర్స్ అయితే అప్పుడు మనకు డీటెయిల్గా అయితే చెప్తారనమాట. జాబ్ ప్రొఫైల్ ఇవన్నీ చెప్తే వీడియో లెంత్ అవుతుంది కంటే, అంటే మీరు ఏమేమి చేయాల్సింది అన్నీ అనమాట మనకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాయి, ఈ నోటిఫికేషన్ ఒక లింకు, అవైతే క్లియర్గా అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అప్లై చేసే విధానము ఇవన్నీ అయితే తెలుసుకుందాం. హౌ టు అప్లై. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షెల్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫామ్ ఇన్ హార్డ్ కాపీస్, అంటే జిరాక్స్ కాపీస్ తోటి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పర్ యాజ్ ప్రిస్క్రిప్టెడ్ ఫార్మాట్ గివెన్ హియర్ టు అండ్ పోస్ట్ దెమ్ త్రూ స్పీడ్ పోస్ట్, అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు అంటే స్పీడ్ పోస్ట్ కానీ లేదా కవరీ సర్వీసెస్ కానీ మీరైతే పంపించవచ్చు. ఇంకా హార్డ్ కాపీస్ మాత్రమే సబ్మిట్ చేయాలన్నమాట. 2 సెల్ఫ్ అటాచ్డ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు,
ఇంకా హార్డ్ కాపీస్ అవైతే పంపించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏమేమి పంపించాల్సి ఉంటుందంటే సెల్ఫ్ జిరాక్స్ ఆఫ్ 10th క్లాసు, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ ఆర్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ వాటికి సంబంధించి అంటే 10th, ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ ఆర్ డిప్లొమా, దాంతోపాటు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ జిరాక్స్ కాపీసే ఫ్రెండ్స్. దాంతోపాటు సెల్ఫ్ అటాచ్డ్ జిరాక్స్ కాపీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించి 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ మొత్తం అనమాట మీరు ఏమేమి పంపించాల్సిన డీటెయిల్స్ అన్నీ. ఇది గాయ్స్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. లేటెస్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అస్సలు మిస్ అవ్వద్దంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.